స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు పథకాన్ని మహిళల కోసం ఏపీ ప్రభుత్వం ప్రారంభిస్తోంది. సూపర్ సిక్స్ హామీలు అత్యంత కీలకమైన హామీ అయిన ఈ ఉచిత బస్సు పథకం కోసం గత ఏడాదిగా కసరత్తు చేస్తున్నారు. ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణలో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి మహిళలకు సంతృప్త స్థాయిలో సేవలు అందించేలా ఏర్పాట్లు చేశారు. అధికంగా బస్సులు కొనుగోలు చేసి సిబ్బందిని కూడా నియమించుకున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం అమలు అవుతున్న రాష్ట్రాల్లో మెట్రో సిటీలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఏపీలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ. మహిళలు దూర ప్రాంత ప్రయాణాలను ఎక్కువగా వినియోగించుకుంటారు. అందుకే ఏపీ ప్రభుత్వంపై మరింత భారం పడుతుంది. అయినా సరే వెనుకడుగు వేయకుండా పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి జగన్ రెడ్డి చేసిపోయిన నిర్వాకాల కారణంగా ఇబ్బందికరంగానే ఉంది. కానీ చంద్రబాబు వీలైనంత వరకు ఆదాయ మార్గాలను పెంచుకుంటూ సర్దుబాటు చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన పథకాలను అమలు చేస్తూ పోతున్నారు. ఇప్పటి వరకు పథకాల అమలు సంతృప్తికరంగా సాగుతోంది. ఎన్నో ఇబ్బందుల మధ్య కూడా చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయడం ప్రజల్ని సంతృప్తిపరుస్తోంది. నేరుగా ప్రజలకు ప్రత్యక్ష లాభం వచ్చేలా చేసే పథకాలు కావడం వల్ల ఇది చాలా ప్లస్ పాయింట్గా మారింది.